హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేఘల. సో మొత్తానికి నిన్న మిడ్ నైట్ అయితే మిడ్ వీక్ ఎలిమినేషన్ అయితే అయిపోయింది. సో మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటే మనకు ఆల్మోస్ట్ ఈరోజు మిడ్ నైట్ అవుతుంది అనమాట. సో డీలే చాలా 24 hours డీలే ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా ఈరోజు మిడ్ నైట్ ఎవరు ఎలిమినేట్ అయ్యారు, ఎలిమినేట్ అయిన ప్రాసెస్ ఏంటి అనేది కూడా క్లియర్గా మాట్లాడుకుందాం. అండ్ అలాగే కొత్త చీఫ్ ఎవరు అండ్ ఓటింగ్ ఆర్డర్ ఏ విధంగా ఉంది, సో ఫేర్ ఎలిమినేషనా అన్ఫేర్ ఎలిమినేషనా ఇలాంటివన్నీ క్లియర్గా మాట్లాడుకుందాం. అండ్ కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ వేసుకొని వీడియోలోకి వెళ్ళండి. ఫస్ట్గా మాట్లాడుకోవాల్సింది మిడ్ వీక్ ఎలిమినేషన్ అని చెప్పారు. సో వీళ్ళని సీక్రెట్ రూమ్కి ఏమైనా తీసుకెళ్తారా మిడ్ వీక్ ఎలిమినేట్ అయిన వాళ్ళని అంటే, సీక్రెట్ రూమ్ అయితే ఎలాంటి సీక్రెట్ రూమ్ లేదు, డైరెక్ట్గా ఎలిమినేషన్ అయితే అయ్యారు. ఎవరు అని అంటే మన ఆదిత్య ఓం గారు ఎలిమినేట్ అయ్యారు, మిడ్ వీక్ ఎలిమినేట్ అయ్యారు. సో మనకు తెలిసిన ఇన్ఫో ప్రకారంగా అయితే మిడ్ వీక్ ఎలిమినేషన్ 1 or 2 మధ్యలో అలా మన సైరన్ లాగా హౌస్మేట్స్ అందరినీ అలర్ట్ చేసి, సో మొత్తానికి మీకు నచ్చిన మీకు ఎవరైతే అన్ఫిట్ అనుకుంటున్నారో హౌస్కి, సో వాళ్ళని హౌస్ నుంచి బయటకు పంపించాలి అన్నప్పుడు మెజారిటీ ఆఫ్ పీపుల్ ఆల్మోస్ట్గా ఆదిత్య ఓం గారిని ఎలిమినేట్ చేయాలి, ఆదిత్య ఓం గారి నుంచి అవుట్ చేయాలి అని చెప్పేసి అందరూ డిసైడ్ అయ్యి ఆదిత్య ఓం గారిని బయటికి పంపించారంట. సో నాట్ నైనిక. సో 100%, 100కి 200% ఆదిత్య ఓం గారు మిడ్ వీక్ ఎలిమినేట్ అయ్యారు. సో ఎందుకు ఇలా చేస్తున్నాడు బిగ్ బాస్? ప్రతిసారి ఎందుకు హౌస్మేట్స్ని తీసుకొస్తారు? సో ఆదిత్య ఓం గారు ఎలిమినేట్ అవ్వడం కరెక్టా కాదా, అసలు అన్ఫేరా ఫేరా అని చెప్పేసి చాలామందిలో డౌట్ ఉండొచ్చు. ఆ డౌట్ కూడా క్లారిటీ చేస్తా. ఎందుకనంటే ఈ సీజన్లో ఇది ఒక్కసారి 2 సార్లు కాదు, ఎన్నిసార్లు జరుగుతుందనంటే హౌస్మేట్స్ ఒపీనియన్ అనేది ఖచ్చితంగా తీసుకొని ఎలిమినేట్ చేస్తున్నారు. శేఖర్ భాషా విషయం అవని, అండ్ రీసెంట్గా మన మనీ అండ్ సోనియా విషయంలో అని హౌస్మేట్స్ ఒపీనియన్ తీసుకొని వాళ్ళని అయితే ఎలిమినేట్ చేయడం అయితే జరిగింది. సో బాటమ్ 2లో నైనిక అండ్ ఆదిత్య వీళ్ళిద్దరు ఉన్నారు అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేస్తాడా లేదనేది ఏం అప్డేట్ అయితే ఏం లేదు. బట్ హౌస్మేట్స్ అయితే ఇప్పుడున్న నామినేషన్లో ఉన్న వాళ్ళందరినీ ఎవరిని ఎలిమినేట్ చేయాలి, ఎవరిని హౌస్ నుంచి బయటకు పంపించాలన్నప్పుడు ఆదిత్య ఓం గారికి ఎక్కువ ఓట్స్ అనేది పడ్డాయంట. సో ఆ విధంగా ఆదిత్య ఓం గారు బయటకు వచ్చారు. అండ్ హౌస్మేట్స్ ఒక క్లారిటీ లేదబ్బా, నిజంగా చెప్తున్నా. హౌస్మేట్స్ ఎవరు ఉండాలి ఎవరు ఉండకూడదు అనేది కొంచెమన్నా క్లారిటీ మిస్ అవుతుంది వాళ్ళకి. సో అందుకనే ఇన్ని వైల్డ్ కార్డ్స్ రావాల్సి వస్తుంది, లేకపోతే ఎందుకు వస్తుంది? సో సిచ్యువేషన్ అది అనమాట. వైల్డ్ కార్డ్ మిడ్ వీక్ ఎలిమినేషన్లో ఎలిమినేట్ అయిన క్యాండిడేట్ ఆదిత్య ఓం గారు. ఇది ఫేరే, ఎందుకంటే ఓటింగ్లో లీస్ట్లో ఉన్నాడు. లీస్ట్ మీన్స్ సెకండ్ లాస్ట్ నుంచి సెకండ్ పొజిషన్లో ఉన్నాడు. సో మిడ్ వీక్ ఎలిమినేషన్ అన్నప్పుడు ముందు చేయొచ్చు, వీకెండ్లో చేయొచ్చు, ఏది చేసినా పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే మార్జిన్ ఆఫ్ పెద్ద డిఫరెన్సెస్ ఉంటే అప్పుడు ఏమన్నా ఆలోచించే వాళ్ళేమో. బట్ డిఫరెన్స్ ఏం లేదు కాబట్టి ఆదిత్య ఓం గారిని ఎలిమినేట్ చేయడం అయితే జరిగింది. ఈయనను మనం సాటర్డే రోజు స్టేజ్ మీద చూడబోతున్నాం అనమాట. సో నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది ఎవరు, కొత్త చీఫ్ ఎవరు? సో కొత్త చీఫ్ పృథ్వీ అనుకున్నారు కదా. సో కొత్త చీఫ్ పృథ్వీ కాదు, మన ఎవరు చీఫ్ నబిల్, 1 and only చీఫ్ నబిల్ అయ్యాడు. అది కూడా ఏ టాస్క్ ఆడాడు, ఈ రాజ్యానికి ఎవరు రాజు అనేది టాస్క్ అంట. సో ఆ టాస్క్లో విన్నర్ అయింది మాత్రం నబిల్ హౌస్ మొత్తానికి సింగిల్ చీఫ్, ఒక్కడే చీఫ్ అనమాట. మొత్తం ముందు వెనక అలాంటి ఏమీ లేదు, అంటే 2 ఉండొచ్చు 3 అలానే ఏం లేదు. నెక్స్ట్ వైల్డ్ కార్డ్స్ వస్తున్నాయి కాబట్టి సో అది అందువల్ల ఖచ్చితంగా 100కి 200% నబిల్ అయ్యాడు. అండ్ నబిల్ సింగిల్ చీఫ్ అనమాట. ఈసారి నామినేషన్ల ఫైర్ ఎలా ఉండబోతుంది అనేది రచ్చలేకపోతుంది. ఎందుకంటే 8 మంది వైల్డ్ కార్డ్స్ వచ్చారు, వీళ్ళు వాళ్ళని నామినేట్ చేస్తారా, వాళ్ళు వీళ్ళని నామినేట్ చేస్తారా, ఏం జరుగుతుందో నాకు తెలియదు. వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వైల్డ్ కార్డ్స్ వచ్చినందుకు. సో అది నాకు అనిపించింది అనమాట. సో నబిల్ అయితే చీఫ్ అయ్యాడు మొత్తానికి, హౌస్మేట్స్ సింగిల్ 1 and only నబిల్ అనమాట. సో నెక్స్ట్ ఓటింగ్ గురించి మాట్లాడుకుందాం. ఓటింగ్లో తోపు ఎవరు అని అంటే మళ్ళీ నిఖిల్ వచ్చాడబ్బా. నిఖిల్ ఫ్యాన్స్ దుమ్ము లేపే ఓటింగ్ అయితే నడిపిస్తున్నారు. ఈయనకి ఏకంగా 2%, 1% అని కాదు, 27% యాస్టీస్గా పడుతుంది. నబిల్కి 25, 24 వరకు ఓటింగ్ అనేది తగ్గుతుంది.
ఎందుకు తగ్గిందో తెలియదు, బట్ ఇంకా మనోడు గేమ్ ఆడాడు అంటే ఫుటేజ్ అనేది పెద్దగా ఏం కనిపించట్లేదు కదా, అంతే అనుకుంటా. అదే ఫుటేజ్ వైజు అండ్ ఈ టాస్క్ కూడా రేపు టెలికాస్ట్ అవుతుంది కాబట్టి, సో ఈరోజు టెలికాస్ట్ అవుతుంది మనోడు చీఫ్ అయ్యే టాస్క్ కూడా. సో అందుకనే కొంచెం రావచ్చు, ప్రోమోలు వచ్చినాక మళ్ళీ ఓటింగ్ అనేది పెరగచ్చు. సో మొత్తానికి టాప్ పొజిషన్లో ఉన్నాడు. మళ్ళీ నిఖిల్ వచ్చాడబ్బా. ఎవరు ఎన్ని అనుకున్నా ఏమనుకున్నా అక్కడ జరిగింది, అక్కడ ఉన్నది, అక్కడ ఉండేది చెప్పాలి తప్పితే అంతకుమించి ఇంకేమీ లేదనమాట. సో మొత్తానికి నబిల్ అయితే సెకండ్ పొజిషన్కి వచ్చాడు. అది 24%, 25%, 2%, 3% డిఫరెన్స్ వచ్చింది నిఖిల్కిను నబిల్కిను. సో ఎవరైనా ఏదైనా ఓటింగ్ వేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఓట్లు వేసుకోండి. మమ్మల్ని తిట్టడం కాకుండా మీకు నచ్చిన కంటెస్టెంట్ ఓటేసుకుంటే వాళ్ళకి యూజ్ అవుతుంది. మీకు నచ్చిన కంటెస్టెంట్ తోపని నిరూపించుకోవచ్చు. మమ్మల్ని అడిగితే ఏమొస్తుంది, ఏమీ రాదు కదా. సో ఆ విధంగా చూసుకుంటే మొత్తానికైతే నబిల్ సెకండ్ పొజిషన్లో వచ్చిండు. 24 to 25 మధ్యలో పడుతుంది. నిఖిల్కి 27% కాన్స్టెంట్ ఓటింగ్ అనేది పడుతుంది. అండ్ తర్వాత పొజిషన్ వచ్చేసరికి ఈ మణికంఠ ఏందబ్బా నాకు అర్థం కావట్లేదు. మణికంఠది అరే ఎందుకు ఏడుస్తాడు, ఎందుకు డ్రామా చేస్తాడు? ప్రతి ఒక్కరు గేమ్లో నుంచి ఎవరో ఒక్కరే విన్నర్ కావాలి కదా. యష్మి తీసేసింది అని చెప్పేసి నన్ను కార్నర్ చేసిర్రు. ఏం ఏడుపులు అబ్బాయి, ఎంతకని సింపతి గేమ్ ఆడతారు? అరే కొంచెమన్నా ఆలోచించాలి కదా. ఆ యష్మి అయితే ఆమె ఎంత చెప్పినా ఏమనుకున్నా ఏం చేసినా అరే ఇప్పుడు పెద్ద ఓడితోటి ఇప్పుడు ఎవరైనా స్ట్రాంగ్ కంటెండర్ తోటి నువ్వు ఇష్యూ చేసుకున్నావు అనుకో, నువ్వు ఐడెంటిఫై అవుతావు. ఇప్పుడు మన మణికంఠ నీతో ఆర్గ్యూ చేసుకుంటున్నా అంటే నువ్వు మణికంఠ కంటే స్ట్రాంగ్ ప్లేయర్ అన్నట్టే కదా. మణికంఠ ఎంతసేపు సింపతిని తీసుకొస్తున్నాడు, గేమ్లో డెసిషన్లో కరెక్ట్గానే తీసుకుంటున్నాడు. కానీ మణికంఠ లాస్ట్కి వచ్చేసరికి ఏంటి, సింపతి వర్కౌట్ చేస్తుండు. అది మెయిన్గా జరుగుతున్నది అనమాట. సో ఈయనకు 18 to 19 మధ్యలో ఓటింగ్ అనేది పడుతుంది. మ్యాక్సిమం 18% కాన్స్టెంట్ ఓటింగ్ అయితే పడుతూ ఉంది అనమాట. సో విష్ణుప్రియ నెక్స్ట్ పొజిషన్ వచ్చేసరికి 4th పొజిషన్ వచ్చేసరికి విష్ణుప్రియ ఉంది. ఈమెకు కొంచెం ఓటింగ్ అనేది పెరిగింది. 15% ఓటింగ్ అనేది ఈమెకు పెరిగింది. ఈ 15% సరిపోద్దా అంటే విన్నర్కు సరిపోయేంత ఓటింగ్ కాదు, అది క్లియర్గా అర్థమవుతుంది. అంత ఓటింగ్ అయితే బాగానే ఉండు, అంత ఓటింగ్ అయితే కాదు అనేది నాకు అర్థమైంది అనమాట. సో ఈమె కూడా ఈ ఓటింగ్ డ్రాబ్యాక్ అవుతూనే ఉంది. ఫస్ట్ టైం అనుకుంటా, ఫస్ట్ ఫ్రీ ఎగ్జిస్టింగ్ ఓటింగ్ తర్వాత ఫస్ట్ టైం ఒక 1% పెరిగింది అని అంటే అది విష్ణుప్రియకి ఈరోజే అనమాట. సో విష్ణుప్రియ 4th పొజిషన్లో ఉంది. ఇంకా తర్వాత పొజిషన్ వచ్చేసరికి ఆదిత్య ఓము అండ్ నైనిక ఉంది. సో ఆదిత్య ఓం గారు ఎలిమినేట్ అయ్యారు కాబట్టి నైనిక. నెక్స్ట్ టాటా బై, వీకెండ్లో టాటా బై చెప్పబోయింది నైనిక. అది క్లియర్గా అర్థమవుతుంది. సో ఆమెనే వెళ్ళిపోబోతుంది అని ఎవరు ఎన్ని చెప్పినా అది క్లియర్గా ఓటింగ్ అనేది క్లియర్. ఇప్పుడు ఆఫ్లైన్ ఓటింగ్లో కూడా క్లియర్ మెజారిటీ అనేది ఎక్కడ అనేది క్లియర్గా ఎవరికి దరిదాపులో దగ్గర లేనప్పుడు కంప్లీట్గా వీళ్ళు ఎలిమినేట్ అవుతారు అని చెప్పేసి మనం చెప్పేయచ్చు. ఎప్పుడు ప్రాబ్లం అవుతుందంటే టగాఫర్ ఇప్పుడు నిఖిల్కి నబిల్కి ఉన్నది, ఆ ఇద్దరి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ అప్ అండ్ డౌన్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు చెప్పడం కష్టమవుతుంది. సో ఇక్కడ క్లియర్గా ఫస్ట్ నుంచి కూడా నైనికనే లీస్ట్లో ఉంటుంది. 4 to 5% ఓటింగ్ అని అంటే పెద్ద ఓటింగ్ ఏం కాదు. సో అలాంటప్పుడు 20కి 18కి అట్లీస్ట్ ఒక 14-15 ఉంటే అరే తగ్గాఫర్ ఉంది వీళ్ళు ఎలిమినేట్ అవ్వరు అని చెప్పేసి అనుకోవచ్చు. సో మొత్తానికైతే ఈ 3rd డే ఓటింగ్ అనేది ఈ పొజిషన్లో ఉంది. అండ్ నాకు తెలిసినంత వరకు మిడ్ వీక్ ఎలిమినేషన్లో ఆదిత్య ఓం గారిని ఎలిమినేట్ చేయడం ఐ ఫీల్ ఫేరే. ఎందుకంటే ఆల్రెడీ ప్రీవియస్ కూడా శేఖర్ భాషను హౌస్మేట్స్ ఓట్స్తోటే బయటికి పంపించారు, అప్పుడు కూడా ఆదిత్య ఓం గారే ఉన్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సోనియా విషయంలో కూడా అదే జరిగింది, ఇప్పుడు కూడా అదే జరిగింది. సో మెజారిటీ అనేది మిడ్ వీక్ ఎలిమినేషన్ అన్నప్పుడు మనము లాస్ట్ సీజన్ 6 అనుకుంటా మిడ్ వీక్ ఎలిమినేషన్ అన్నప్పుడు మన ఎవరు శ్రీ సత్యాన్ని ఎలిమినేట్ చేశారు. సో మిడ్ వీక్ ఎలిమినేషన్ అని చెప్పేసి ఎలిమినేట్ చేశారు. సో అట్లా ఆ హౌస్మేట్స్ ఒపీనియన్ తోటి అవుతుందా, బిగ్ బాస్ చేస్తారా అని కాదు, కానీ సో ఒక క్లారిటీ తోటి లీస్ట్లో ఉన్న బాటంలో ఉన్న వాళ్ళని మిడ్ వీక్ ఎలిమినేషన్ చేయాలనుకుంటే చేసేస్తారు అంతే, అందులో ఎలాంటిది అది ఏం లేదనమాట. సో మొత్తానికి
మిడ్ వీక్ ఎలిమినేషన్లో ఆదిత్య ఓం గారు వెళ్ళిపోవడం కరెక్టా కాదా అనేది కూడా కింద కామెంట్ చేయండి. మన కమ్యూనిటీ పోస్ట్లో పోల్ అయితే పెట్టినా అక్కడ కూడా ఓట్లు వేయండి. సో ఖచ్చితంగా నా ఎన్నికలను సేవ్ చేసుకోవాలంటే బీభత్సమైన ఓటింగ్ పడాలి. ఆ ఓటింగ్ అనేది అలా ఫ్యాన్స్ ఏం చేస్తారో చూడాలి. అది తప్పించాలంటే అంత ఈజీ ఏం కాదు. ఎందుకంటే దరిదాపులోకి కూడా ఎవరు దగ్గరలో 10% డిఫరెన్సెస్ ఉన్నది అంటే అంత ఈజీ కాదు. బట్ ఉన్నది ఒక్కరోజు మాత్రమే, 1-2 రోజులలో ఒక్కరోజే మ్యాక్సిమం. సో ఏం జరుగుతుంది ఏంది అనేది చూడాలి. సో చూడండి, మీకు నచ్చిన కంటెస్టెంట్ కోట్ వేసుకొని, అంతకంటే ఏం లేదు. కొత్తగా చీఫ్ అయితే నబిల్ అయ్యాడు. సో మొత్తానికైతే హౌస్ హార్మోని అంతా గందరగోళం గజిబిజి అవుతుంది. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్